ఓ ప్రాచీన విశ్వవిద్యాలయం మళ్లీ పురుడు పోసుకుంది. శతాబ్దాల క్రితం విద్యా కేంద్రంగా విలసిల్లిన నలందాకు కేంద్రం ప్రాణప్రతిష్ఠ చేసింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చొరవతో ఆ యూనివర్సిటీకి పూర్వ వైభవం రాబోతోంది. ప్రతిష్టాత్మకమైన ఆ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. బీహార్లోని అతి ప్రాచీనమైన నలంద యూనివర్సిటీ తిరిగి ప్రారంభమైంది. రాజ్గిరిలో కొత్తగా నిర్మించిన విశ్వవిద్యాలయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అధికారికంగా ప్రారంభించారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన నలంద వర్సిటీ పూర్వ వైభవం కోసం కృషి చేస్తామన్నారు. ప్రపంచ స్థాయిలో యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు సుష్మా స్వరాజ్. 6వ శతాబ్దం గుప్తుల కాలంలో నలంద యూనివర్సిటీ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా విద్యా సుగంధాలు వెదజల్లింది. టర్కీ సైన్యం యూనివర్సిటీని ధ్వంసం చేయడంతో 1193లో మూతపడింది. నాటి నుంచి నేటి వరకు అది ఒక చరిత్రగా నిలిచిపోయింది. పేరు వినడమే తప్ప చూడలేని పరిస్థితుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చొరవ తీసుకున్నారు. 2006లో భారత రాష్ట్రపతిగా బీహార్లో అధికారిక పర్యటన చేసిన కలాం యూనివర్సిటీని తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. The glory of Nalanda University is deeply etched in our history. There are records of its achievements and contribution, not only in the writings of our scholars, philosophers, scientists and monks, but also in the memoirs of several travelers, including those from afar. Along with other universities of ancient India, such as Takshila and Vikramshila, Nalanda played a singularly important role in promoting excellence, innovation and progress for our society. విశ్వవిద్యాలయ నిర్మాణానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం 2700 కోట్లు కేటాయించింది. విదేశీ నిధులు కూడా భారీగా తరలివచ్చాయి. చైనా, సింగపూర్, థాయిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు విరాళాలు అందించాయి. అన్ని హంగులతో నిర్మాణం పూర్తి కావడంతో అధికారికంగా విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఇప్పటికే యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 1000 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. ఎంతో చారిత్రాత్మకమైన నలంద విశ్వవిద్యాలయం మళ్లీ ప్రారంభం కావడంతో విద్యావేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నలందలో చదువుకోవటం ఓ గొప్ప అనుభూతి అని అంటున్నారు విద్యార్థులు.